హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వ్లాగ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఎలాగో సండే కదా, చిన్న కూడా ఇంట్లోనే ఉంటుంది, లంచ్ బాక్స్ చేసే పని లేదు. సో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, అందుకోసమని వీడియో షూట్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి బాగుండాలని ఇలా ప్లాన్స్ ఇంట్లో ఉండేవి ఇలా షూట్ చేస్తున్నాను. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మన ఇంటి నుంచి పైనుంచి టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంటి చుట్టూ బ్యాక్ సైడ్ అయితే ఇల్లు ఏం లేవు, ఫ్రంట్ సైడ్ అయితే ఇల్లు ఉన్నాయి. వింటర్స్లో అయితే బ్యాక్ సైడ్ మొత్తం చెట్లు ఏం కనిపించవు, మొత్తం మంచుతోనే ఉంటుంది. అయితే చాలా బాగుంటుంది. ఇంకాసేపు వాకింగ్ చేద్దామా అనిపిస్తుంది ఆ చలిలో కూడా. ఇంకా జస్విక్ అయితే లేచేశాడు. వాడు నేను పక్కన లేకుంటే ఎప్పుడెప్పుడు లేద్దామా అని ఉంటాడు. లేచాడు, వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు. ఇంకా బయట నీళ్లు చల్లి ముగ్గు పెద్దాంలే అని బయటకు వచ్చాను. జ్యూసీ అయితే నీళ్ళు ఎప్పుడెప్పుడు చల్లుతుందా, నాతో ఆడుకుందామా అని ఉంటుంది. దానికి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇంకా నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఎందుకో ఇంటి ముందు మార్నింగ్ లేచిన వెంటనే నీళ్ళు చల్లి ముగ్గు పెడితేనే పని మొత్తం స్టార్ట్ చేయాలనిపిస్తుంది. బయట ఫస్ట్ పని స్టార్ట్ చేయకుండా ఇంట్లో స్టార్ట్ చేస్తే ఎలానో అనిపిస్తుంది. ఇంకా పాలైతే పెట్టేసి బయట పని చూసుకొని వచ్చేసరికి పాలైతే కాగిపోయాయి. ఇంకా పాలు రెడీ అయ్యాయి, పిల్లలకి పాలు, ఇంకా అలాగే మాకు కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. లేచిన వెంటనే ఆయనకి కాఫీ ఉండాలి, పిల్లలకి పాలు ఉండాలి. కన్ఫామ్గా డే అయితే కాఫీతోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా పాప అయితే ఇంకా లేలేదు. సండే కదా, పడుకుంటాను మమ్మీ, పొద్దున్నే లేపొద్దు నన్ను అని చెప్పింది. ఇంకైతే జస్విక్ కోసం 1 గ్లాస్ పాలు, మా ఇద్దరికి కాఫీ అయితే పెట్టాను. చూడండి ఎలా పడుకొని ఉందో. నన్ను మార్నింగ్ 8 వరకు లేపొద్దు మమ్మీ అని చెప్పింది. సో పడుకోనిలే అని నేను కూడా లేపలేదు. మేము బయట కూర్చొని ఇంకా అలా కాఫీ తాగుతున్నాము. మా జస్విక్ అయితే నాకు ఇస్తారా ఇవ్వరా అన్నట్లు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని ఉంటాడు. లేచినప్పటి నుంచి బయటే చూస్తుంటాడు. ఈలోపు చైత్ర అయితే లేచి వచ్చేసింది. మమ్మీ ఈరోజు ఇంకా సండే కదా, స్కూల్ లేదు, ఏమైనా స్పెషల్ చేస్తావా నా కోసం? బిర్యానీ చేసుకుందామా? చికెన్ బిర్యానీ చేసుకుందామా? తినేసి ఆడుకుందామా? ఓకే. రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా, చదువుకోవా? నేర్చుకున్నావా? ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసి పెట్టాను. ఇంకెలాగో అందరం ఉన్నాం కదా ఒకే టైంకి అని చెప్పి అందరికి ఒకే ప్లేట్లో ఇడ్లీ పెట్టాను. పిల్లలిద్దరికి తినిపిస్తున్నాను, ఆయన తింటున్నాడు. నేనైతే టెంపుల్కి వెళ్దాంలే అని అనుకున్నాను. టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి నా కూరగాయలు అయితే తెచ్చి పెట్టేశాడు మార్కెట్కి వెళ్ళి. ఇంకా అవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. ఎవ్రీ సండే ఇలా కూరగాయలు తెచ్చి పెట్టేస్తాడు 1 వీక్కి సరిపడా. డైలీ ఎర్లీ మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మార్నింగే. సో మళ్ళీ అప్పుడప్పుడు కావాలంటే కష్టమని 1 వీక్కి సరిపడా తీసుకొచ్చేస్తాడు. అన్నీ నేను ఇంకా అన్నీ ఏవేవి సపరేట్ చేసుకొని అన్నీ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాంలే అని సపరేట్ చేసి పెట్టుకుంటాను. ఇలా వీక్లో మొత్తం పిల్లలకి ఏవి ఇష్టమో అవే చేయాలి. వేరేవి ఏవైనా చేస్తే నాకు ఇది వద్దు, నాకు ఇది ఎందుకు చేసావు, నాకు ఈరోజు బాక్స్ పెట్టొద్దు, నాకు టిఫిన్ పెట్టు చాలు అని అంటుంది. అస్సలు ఒకరికి చేసింది ఒకరికి నచ్చదు. ఏం చేయాలి? అది చేస్తే ఇది చేసావంటారు, ఇది చేస్తే అది చేసావంటారు. డాడీ తింటే కూతురు తినదు, కూతురు తింటే డాడీ తినడు. అబ్బా, ఈ వంటలు చేయడం కంటే ఇంకేమన్నా కష్టమైన పనే లేదనిపిస్తుంది. ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది. కానీ పిల్లల కోసం వాళ్ళకి నచ్చింది చేస్తే వాళ్ళు కడుపు నిండితేనే కదా మనకి బాగుంటుంది. అందుకని ఇంకా వాళ్ళకి నచ్చింది చేసి పెట్టేస్తాను. ఇలా మొత్తం అన్ని బాక్స్లో ఏవేవి సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఆకుకూరలు అయితే అన్నీ ఫ్రీ టైంలో కూర్చొని అన్నీ మళ్ళీ ఒలిచి పెట్టుకుంటాను. ఇవి ఇంకా తర్వాత బిర్యానీ కావాలని చెప్పింది. ఇవి చేస్తుంటే కూడా మమ్మీ నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను, నేను కూడా చేస్తానులే అని అనింది. సరే అని చెప్పి అల్లం పేస్ట్ దంచుతుంటే తను వచ్చింది. ఇంకా తన్నే దంచమని చెప్పాను. దంచుతూ ఉంది. నిల్చొని దంచుతుంటే చెయ్యి నొప్పి పెడుతుందంట. అబ్బా చెయ్యి వస్తుంది నాకు, నేను ఇలా దంచలేను అని చెప్పేసి తన కింద కూర్చొని అయితే దంచుతా అని చెప్పింది. సరేలే, తన ఇష్టం ఎందుకు కాదనాలని చెప్పి కింద కూర్చొని దంచమని చెప్పాను. అయితే బాగానే దంచింది. ఇంకా ఏమైనా ఉంటే చెప్పు మమ్మీ చేస్తాను అని చెప్పింది. వద్దులే మాదొక్కటి చేయండి. తను దంచేలోపు నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా చికెన్ అయితే నీట్గా లెమన్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. దమ్ బిర్యానీకి ఏంటంటే మనం ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ఎంత బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి అంత బాగుంటుంది. 2-3 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్, ధనియా పౌడరు, చిల్లీ పౌడరు,
ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర. ఇప్పుడు మనము చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ చేయాలంటే చికెన్ మసాలా ప్లేస్లో మటన్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతా సేమ్ టు సేమ్. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు కర్డ్, ఇంకా మనం బ్రౌన్ ఆనియన్స్ పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులోంచి 1/2 బ్రౌన్ ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకొని 1/2 పక్కన పెట్టుకోవాలి. ఇంకా 1 లెమన్ స్క్వీజ్ చేసుకొని లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పుదీనా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నింటికి మనకి బాగా పట్టేలాగా మసాలాస్ బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కావాలంటే 2-3 అవర్స్ పెట్టుకోవచ్చు. టైం లేనప్పుడు 1 అవర్ అయినా సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనం రైస్ పక్కనే కుక్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1 kgకి 4 కప్స్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని 1/2 అవర్ పాటు మనం కడిగి నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టే ముందు అందులో మనం హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకొని 1/2 కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 1/2 కుక్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇలా 1/2 కుక్డ్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దమ్ అనేది బయటికి వెళ్ళకుండా మనం టైట్గా కవర్ చేసుకునేలాగా రైస్ మొత్తం పెట్టుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న 1/2 కప్ బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే కొత్తిమీర, ఇంకా కొన్ని మనం కలర్ కోసం ఫుడ్ కలర్స్ యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పాలల్లో సాఫ్రాన్ కానీ పసుపు కానీ యాడ్ చేసుకొని కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఏం లేదు, సింపుల్. ఇలా క్లోజ్ చేసేది. వీడియో అయితే స్కిప్ అయింది, సో నేను అది చూపించలేకపోయాను. దమ్ అనేది బయటకు వెళ్ళకుండా మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఒక 1/2 అవర్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంటే, మనం హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టొద్దు, మాడిపోతుంది. ఫైనల్గా అయితే మాది ఇలా అయితే వచ్చేసింది. ఎలా వస్తుందేమో అనుకున్నాను. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా చిన్న అయితే చాలా బాగా తినింది. సూపర్గా ఉంది మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ అని అడిగింది. ఇంకా మధ్యలో అయితే ఏంటి నేను ఈవినింగ్ అయితే చేయమన్నాను కదా, నువ్వేంటి ఆఫ్టర్నూన్ చేసావు, ఇంత లేట్గా నా చేసేది అని చెప్పింది. తనకి అసలు ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావట్లేదు. తొందరగా చేసావని అడిగేది తెలియక లేట్గా అన్ని రివర్స్ మాట్లాడుతుంది అనమాట. ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది మా డే మొత్తం. బిర్యానీ బాగా ఎంజాయ్ చేసాము. ఓకే, మీరు సండే ఎలా చేశారో కామెంట్లో తెలియజేయండి. మా మమ్మీ ఇప్పుడే సాయంత్రం చేస్తా నేను ఇప్పుడే లేట్గా చేసేసింది. అందుకే పెరుగు ఇది అని చేసింది. చూడండి, ముక్కలు వేసింది, అన్ని వేసింది. Mommy. Mama. Bye, Mom. Mom. నీకేం పెట్టలా మమ్మీ? పెట్టలా? అమ్మ అంటే కొంచెం పెట్టబ్బా మనకి. కాలిపోతుంది మా. అని కొంచెం పెట్టబ్బా, వీడియో రికార్డ్ అవుతుంది.